లేవు. కానీ ఏడకు ఒకటి ఉందయ్యా. ఏమిటంటే సూరత్నం అనేటివి. సూరత్నం అంటే దొంగతనం. దొంగతనం చేసుకుంటేనే అన్నం, లేకపోతే ఎవరికి లేదు. అందరూ వాళ్ళేనా? ఆనాడు దొంగతనం చేసుకుంటేనే అన్నం, లేకపోతే లేదు. అప్పుడు ఒకనాటి ఒక సమయాన ఒరే అన్నవారా, ఒరే తమ్ములారా, మనం ఏ పూట కాపాడు దొంగతనం చేసుకుంటేనే అన్నాం కానీ ఏ పనేది లేదు కదా. మరి దీనికి పరిష్కారం ఏంటని వాళ్ళు ఏడుగురు మహారాజుల కూడా కోటం వేశారు. ఒకసారి కూర్చొని మీటింగ్ పెట్టారు ఏడుగురు మహారాజు. అప్పుడు మరి ఎట్లాగనంటే ఉజిలి మాంకాళపురి పట్టణం ఉన్నది. అక్కడ ఉజిలి మాంకాళి రాజు పెద్ద ధనవంతుడు. ఆ ఉజిలి మాంకాళపురి పట్టణంలో ఆ కోటలోకి పోయి ఆ రాజుగారు సంపాదించిందంతా దొంగిలించుకొని వద్దామని వీళ్ళు మాట్లాడుకొని సమావేశమైనారు. అప్పుడు సరేనని అక్కడ ప్రయాణం అవుతున్నాడు. ఆడాలి దాటినారు. కోటలోకి సొరబడిపోయినారు. కోటలోకి సొరబడిపోతే ఆ కోటంతా కూడా విత్తలాడుతున్నారు ఏడుగురు మహారాజులు కూడా. అప్పుడు 4 మూలలు దేవులాడినారు. ఎక్కడా కనిపించరా ధనమ గాని ధాన్యమ గాని. కానీ ఈశాన్య భాగాన ఒక సందో పెట్టి కనిపించిందయ్యా. అప్పుడు అందరికంటే చిన్నవాడు గోవిందరాజు పోయి గుర్తు చూడగా గురువుగా కల్పించింది పెట్టి. అప్పుడు ఓరి అన్నలారా, ఓరి తమ్ములారా, మారండయ్యా, ఈ రాజుగారు సంపాదించినంత పెట్టిలో దాచుకున్నాడు. పెట్టిని ఎత్తుకొని పోతాము మన దేవుని పట్టడానికి రమ్మని పిలిచినాడు. అప్పుడు ఏడుగురు కూడా వస్తే ఆ పెట్టిని తెచ్చుకున్నారు. పెట్టిని ఎవరు ఎత్తుకున్నారంటే కుటుంబానికి పెద్దవాడిగా ఇచ్చారు. రాజుకి ఎత్తుని పెట్టేది పెట్టి. ఇప్పుడైనా మనకు అమ్మవారిని ఎత్తాలంటే కుటుంబానికి పెద్దవాడు కానీ లేకపోతే లాస్ట్ వాడు ఆఖరి వాడు అన్న చిన్నవాడని కానీ మధ్యలో వాళ్ళు అర్హులు కాదు. అమ్మవారిని పోయారంటే వాళ్ళు ఇరుకురే. అప్పుడు దేవగిరి ఎత్తున పెట్టుకొని ఏడుగురు మహారాజు దేవగిరి బయలుదేరారు. సగంత్రానికి రాగలే ఒలివేరు మీద తీసుకొచ్చేటప్పటికి అమ్మవారు అలివి కానీ గురువు కనిపించేసింది మాయసంగా. అమ్మవారు అంకాలదేవి ఈ మందరపోలు అందరూ కూడా ఎక్కడ లేని గురువు కనిపించేసింది. గురువు కనిపించగలే ఓరి తమ్ములారా, రెండో ఆయన ఎత్తుకోమన్నాడు. ఆయన కొంత దూరం పోయి నేను మోయించాలకున్నాను, మూడో ఆయన ఎత్తుకోమన్నాడు. ఒలివేరు మీద వచ్చేటప్పటికి ఏడుగురు కూడా కాదండయ్యా, ఈ పొలివేరు మీద దించి ఏడుగురు 7 భాగాలు వేసుకున్నాం. ఏడుగురు 7 భాగాలు వేసుకున్నాం. అప్పుడు 7 వాటాలు వేసుకొని ఎవరి వాటలు అక్కడ మొయ్యాలంటే మొయ్యలేము. ఏడుగురు 7 భాగాలు వేసుకున్నామని అప్పుడు అనుకోయి ఆ పొలివేరు మీద దించారు. ఆ పొలివేరు మీద దించి ఏమండి ఆ పెట్టిలో చుట్టూ గుడ్లు, గవ్వలు, ఆవుకోళ్ళు, ఎమిలకుంచ, భద్రాక్షలు, ఈగురి పండ్లు, గంట గబ్బిర, అమ్మవారు అంకమ్మ సోస్తులే తప్ప మనం దొంగతనానికి పోయాం. మంగళమై ఎదురొచ్చింది. ఈ తీసుకొని పోయి అంగటింటికి పోతే ఏం చెయ్యాలా, మనకేం చేయండిరా అని ఆ పొలిమేర మీద మారేసి అమ్మవారి సోస్తులు వీళ్ళు తిరిగి దేవగిరి పట్టణం బయలుదేరారు. మహారాజులు కూడా మొత్తం కూడా మళ్ళీ బయలుదేరారు దేవగిరి. అప్పుడు అంతలోనే అమ్మవారు ఏమనుకుందంటే వచ్చిన వాళ్ళు అక్కడ ఉజిలి మాంకాళపురి పట్టణంలో తీసుకెళ్లిన వాళ్ళు దేవగిరి పట్టణం తీసుకెళ్ళాలా, మధ్యలో పారేసి వెళ్తున్నారు. వీళ్ళ సంగతి ఏంటో చూద్దామని ఆ యంకాళదేవి ఒక మాయ సూత్రం పని ఒక
పొలిమేరు ఈ పూజ అభి మంత్రించి ఆ. ఆ ఏడుగురు మహారాజు ఆ ఏడుగురు మహారాజు రాజుల మీద పొలివేర మీద చల్లింది. ఆ, వాళ్ళకి ఆ. గణాంతకారమని ఆ. చీకటి కప్పి నుండి ఆడ, నుండి. వచ్చేసారు రెండు ఆడ చేత ఆ. నేత్రములు కనిపించక రా ఒకసారి దారి మార్గం దేవుడు అడుగుతున్నారు. ఆ, కథలు గోల చూద్దామా ఎక్కడికి వెళ్దామని చెప్పి కూర్చున్నా, మళ్ళా లేచేది వద్దులే పొందవంట ఇగో ఒకళ్ళు కౌలుకొని అవుకొని, మరి ఆ. దీనికి ఎవరు ఈ సూత్రమని ఆ. అంశాలను ప్రార్థించగా ఆ. అమ్మవారి గోరుడు అభిమంత్రించి ఆ, శరణన్న వారికి నా పనులు మరణం లేదు కదా ఆ, మరణం లేదు. అని ఆ. ఈ బుద్ధి చల్లగానే ఆ, రాజులకి పట్ట పొదులైంది. ఆ, ఇప్పుడు మధ్యాహ్నం వెళ్తుందో ఇప్పుడు మారుతా. అప్పుడు ఆ, ఈ మహారాజ్ సంకల్పం ఏం చేస్తుందంటే ఆ. ఒక బాలిక రండి వచ్చారు పొట్టు పెట్టుకో ఎక్కడికి వెళ్ళొస్తున్నారని అడిగింది. ముందు తడుపుకొని వచ్చాడు పొట్టు పెట్టుకో ఆ, మేము ఒక పని మీద పోయి వస్తున్నాము, ఆ, ఈ గేమిటికి లేమ్మా మా దాన్ని మా బొమ్మని మనం ఆ, కాదు కాదు మహారాజ్ రాజులారా ఆ, మీరు ఎక్కడికి వెళ్ళొస్తున్నారో నాతో జన్మించమన్నారు. ఆ, అప్పుడు వాళ్ళు చెప్పారు, ఆ, అమ్మా ఆ, వాడు మేము సలాలా. వన్నిపాటికి వెళ్ళినాం. ఆ, చేశాడు కదా. వన్నిపాటి అంటే దొంగతనానికి వెళ్ళినాం. ఆ, ఆ దొంగతనానికి పోతే ఆ. మాకు ఒక పెట్టి కనిపించింది. ఆ, ఆ పెట్టిని తీసుకొని వచ్చాం. ఆ. ఆ పెట్టిలో ధనము గాని ధాన్యము గాని ఏది కనిపించరా. కనిపించరా. అమ్మవారి సోస్తు తప్ప ఆ. ఇంకేం కనపడలేదు. కనిపించదు. అది మాకేం చేయాలని ఆ. ఆ పొలిమేర పేరు పారేసి ఆ. మా గృహాలకు మేము వెళ్ళిపోతున్నాం అన్నారు. ఆ, ఏడుగురు మహారాజు తమ్ముల వారు బోధించి చెప్పారు. ఆ. ఆ, అప్పుడు ఆమె ఏమన్నదంటే, ఆ. నాయనవారా ఆ. ఆమె ఎవరో కాదు, ఆ. అంకాళ దేవత. ఆ. ఆమెను తీసుకొని ఆ. ఈ దేవతని పట్టుకొని కనుక తీసుకొని వెళ్ళి వెళ్ళి, కొలిసినట్లయితే ఆ, దీనికి కలుగుతుంది, మేడలు కలుగుతుంది, నిద్రలు కలుగుతుంది, ధనము వచ్చును, ధాన్యము వచ్చును, ఆ. ఇవి వస్తాయి అంటే ఆ. ఈ మహారాష్ట్రాదులు ఏం చెప్పారంటే, ఆ. అమ్మా ఆ. నాకు ఉండటానికే ఇల్లు లేదు, ఇల్లు లేవు, తినటానికి అన్నం లేదు, లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. వస్త్రాలు లేవు. మరి ఏమని వేసుకొని మేము ఎక్కడ పెట్టుకోవాలని అంటే ఆ. ఏమి లేదయ్యా, ఆ. మీకు ఏడుగురికి ఏడుగురు తాటాక కుర్చీలు ఉంటాయి కదా మహారాష్ట్రాదులకి, ఆ. అమ్మవారి నామకరణం చేసి ఆ. 8వ గుడిసి వేయి, ఆ. ఆ. 8వ గుడిసి వేసి ఆ. అంకమ్మని నామకరణం చేసి ఆ. మీ కలిగినవే ఆ. సమర్పించండి పుణ్యలో సన్నీలో. ఆ, మీరు వండుకున్న ముందు ఉన్న భోజనంలో ఆ. ఎంగిల్ చేయకోకుండా ప్రసాదంగా తీసి అమ్మవారికి కనుక ఇచ్చినట్లయితే ఆ. మిమ్మల్ని కోట ధనవంతులు చేసిందని చెప్పింది తమ్ముల వారి బోధిక. ఆ. ఆ, అప్పుడు కొన్ని నాళ్ళు కొలవక ఆ, కొలిసి ఉండాలి. ఆ, కొలిసి ఉండాలని ఎక్కడుందిరా? వచ్చింది. ఆ. ఇంకోటి బలం వచ్చింది, ఆ. ధనం వచ్చింది, ఆ. మతం వచ్చింది. ఆ. బాయ్ రే రాగోలో మహారాజు రాజులకి రాగోలో రాగోలో వాళ్ళు బొట్టు పెట్టాయా ఎక్కడ లేని శక్తి వచ్చేసింది ఒట్టు పెట్టు అబ్బాయి. మహారాజు రాజు. బాబాయ్ అంతే. ఏదో ఈ రాము కూడా పెట్టు రాము రాము కూడా పట్టణంలో, దేవగిరి పట్టణంలో ఆ. దేవరుద్రులని పెద్దవాడు ఒకడు ఉన్నాడు. ఆ, దేవుడు మొత్తానికి కూడా పరిపాలన చేసేది దేవుడు తిరుగుతున్నాడు. ఆ దేవరుద్రుడు వచ్చి, ఆ. ఓరి మహారాజులారా, ఆ. మన పట్టణం పేరేమిటి? ఆ. శివదేవగిరి పట్టణం. ఆ, శివదేవి. మనము శివుని నమ్మేవాళ్ళమే కానీ ఆ. ఆడదానికి మొక్కేదేమిరా? ఆ. ఆడది ఆ. అసలు సంహారి, ఆ. వాడ పూజలు వేరు, ఆ. కొంచెములైత, ఆ. పిండి కూర శక్తి, ఆ. అంకాళదేవి. ఆ. అంకాళదేవిని మనం మొక్కకూడదురా, ఆ. మనం శివుడే నమ్ముకోవాలి కానీ ఆ. ఆడదానికి మనం మొక్కకూడదు అనేటప్పటికీ ఆ. రాజులు మండిపోయినారు. ఆ, ఎక్కడ లేని ఆక్రోశం వచ్చేసింది రాజు. ఆ. ఆ. అప్పుడు అంకాళదేవి దగ్గరికి వచ్చి, ఆ. ఓ అంకాళదేవి, ఆ. నీవు ఇక మా దేవగిరి పట్టణం విడిచి వెళ్లే సమయం ఆసన్నమైంది, ఆ. నీవు వెళ్తావా? ఆ. మమ్మల్ని వెళ్ళగొట్టమంటావా? మమ్మల్ని వెళ్ళగొట్టుకున్నావా? ఆ, మహారాజు రాజు. అప్పుడు ఆ. ఈ అంకాళదేవి ఏమన్నదంటే, ఆ. నాయనలారా, ఆ. కొన్ని నాళ్ళు కొలిసి ఉన్నారు, వచ్చి ఉన్నారు. కొన్ని నాళ్ళు కొలవలేదు. పర్వాలేదు. మీకు కొలిసినందువల్ల ఆ. మీకు జ్ఞానత కలిగినవి, ఆ. విద్యలు కలిగినవి, ఆ. ధనం ఇచ్చాను, ఆ. మతం ఇచ్చాను. ఆ. కానీ ఆ. నేను నన్ను వెళ్ళగొట్టడం నీకు కాదని అసంభవమైనా ఆ. నేను పోనంటాను పోనండి. ఆ. అప్పుడు ఆ. అమ్మవారిని ఆ. చుట్టుపట్టుకొని ఆ. పులివేర మీదకి లాక్కొచ్చి వెళ్ళాడు. ఆ, ఏడుగురు మహారాజు రాజులు కొట్టి ఆ. కొల్లలాడి ఆ. ఆ అమ్మవారికి ఉన్న పంచిరామశిఖల పంచి ఆ. పడుంగ భారంగా కొట్టి ఆ. పరువుడు భాగాన శివనేల సింతలు ఆ సానాపు చట్టబండి ఉంటే ఆ సానాపు చట్టబండి వెనక తరివేశాను అంకమని. ఆ. అప్పుడు ఆ.
ఈ అమ్మవారు ఏమనుకుందంటే ఆ, ఈ మహారాష్ట్రరాజులో నన్ను కొలవాలి కొలవాలి. వీరి చేతనే నేను పేరు పెట్టుకొని కొలుచుకోవాలి. ఏ నాటికైనా ఆ. ఎప్పటికైనా ఎప్పటికైనా. వీళ్ళే నన్ను కొలవాలని కొలవాలి. కప్పులు చేసి ఆ, తూర్పు ముఖం పెట్టి పారదూసింది. ఆ అమ్మవారు శివనేల చింతల మీద కూర్చొని ఆ. తూర్పు మగాన పాలు తీసింది ఈ అమ్మవారు ఏకదిష్టిగా. ఏకదిష్టిగా పారదూస్తే ఆ, అక్కడ ఆ. 6 సంవత్సరముల నుంచి 7 సంవత్సరాల నుంచి వర్షములు లేక లేక వృక్షము ఆ. ఇంటిపోయి ఆ. వామడము పెట్టి ఆ. లత్తి పురుగులు పెట్టి ఇంటిపోయి ఊగులాడుతూ ఉన్నది. ఆ, అదొక శివనేల చింత వృక్షం ఏం చేసిందంటే ఆ. వర్షాలు లేక ఎండిపోయి ఆ. ఇప్పుడు గడియకో అరగడియకో పుచ్చిపోయి చేతులు పడిపోయేటట్లు మన గజన వృక్షం. ఆ. ఆ. ఈ సిద్ధవృక్షం మీద నాకు సాధ్యానికి వస్తే వస్తే ఈ ఏడుగురు మహారాజులు కూడా నాకు సాధ్యానికి వస్తారు. ఆ ఏడుగురు మహారాజు రాజు నాకు సాధ్యానికి వస్తుంది. ఆ సిద్ధవృక్షం సాధ్యానికి రాకపోతే ఆ. ఈ మహారాజు రాజులు నేను కొలిసేది లేదు అని ఆ. అప్పుడు ఆ. ఆ సిద్ధవృక్షం వెళ్ళి ఆ. గోరుడు ఈపు అభయం మంత్రించి ఆ. తల్లి ఆ. ఓరి ఈశ్వర శంకర అన్నారు. అప్పుడు ఆ సింహవృక్షం ఎట్టుంది ఎగిరి పెట్టినది ఎగిరి పెట్టిన కానీ ఇంటి పెట్టినది ఇంటి పెట్టగానే కాయ కాసి ఒక వ్యాపార పుట్ట గావించుకొని ఆ అమ్మవారు అంకాళ దేవత ఆ వ్యాపార పుట్టలో కాయలు సిగుళ్ళు కడిగపడి చేసి ఈ దేవగిరి పట్టణం తీసుకొని వెళ్ళి చింతకాయలు తీసుకొని వెళ్ళి చింతకాయలు అంటే ఎవరు పట్టరు కానీ మసిపూసి నేరేడు మంగకాయలు గావించి నేరేడు మంగకాయ. నేరేడు మంగకాయలు గావించిన తర్వాత ఆ గంపలో కోసినాక అమ్మవారికి గంప ఎత్తేవాడు ఆ దేవగిరి పట్టణంలో మానవుడు ఎవడు కనిపించరా ఆ అమ్మవారికి ఆ దప్ప వెప్పడానికి దేవిగిరి పట్టణంలో ఎవరు కూడా కనపడాల. ఒకవేళ ఎవరైనా ఉన్నారంటే చూద్దామని నవఖండంలో బారు చూసినది నవదిక్కుల వారు చూసింది అంకమ్మ దప్ప ఎత్తే వాళ్ళు ఎవరమ్మా? అప్పుడు గోవర్ధన పర్వతం కింద గోవులు కాస్త కనిపించాడు కృష్ణుడు. గోపాలకృష్ణుడు కనపడ్డాడు. రామయ్య కృష్ణ నన్ను పిలిచిన కారణం ఏమిటని ఈ గోపాలకృష్ణుడు అడిగాడయ్యా. ఎవరిని అమ్మవారిని అంకమ్మని అడిగాడు. అమ్మవారు అంకాళదేవిని అడిగితే ఏమీ లేదు నాయన దేవగిరి పట్టణంలో మహారాష్ట్రరాజులు వద్దలు పలిచి పదమెక్కి గంధార కాలంలోనై ప్రధాన మంత్రులై ఉన్నారు. ఏడుగురు మహారాజు రాజుల గర్వంగా కాళ్ళకి బలపడుతూ ఉన్నారు దేవిగిరి పట్టణం. ఆ దేవగిరి పట్టణంలో నేను నేరేడుగాయలు అమ్మాల అమ్మాలి. కానీ ఈ గంపలో చెయ్యి వేస్తే నేను పోయి ఆ దేవగిరి పట్టణంలో కొల్లెప్పుతానయ్యా ఆయన గోపాలకృష్ణుడితో చెప్పింది. చెప్తే ఆ గోపాలకృష్ణుడు ఆలోచన చేశాడు. ఏమి అమ్మవారికి అంకాళ దేవికి లేవక నా కంప లేవ కాదు నన్ను ఎత్తమంటుంది. కానీ ఇందులో ఏదో అనర్థం ఉందని అప్పుడు కృష్ణుడు ఆలోచించి అమ్మా ఆడవారికి గంప పెట్టితే ఆవిష్ తక్కువే తల్లి అన్నాడు. ఆడవారికి గంపగా ఎక్కితే మగవారికి ఆవిష్ తక్కువ. ఎవరా గంప ఎత్తమంటే ప్రశ్నలు చేస్తున్నావు. అసలు నీ సంగతి ఎత్తుతావా ఎత్తవా? గంప ఎత్తమంటే నువ్వు ఆడవారికి గంప ఎత్తితే ఆవిష్ తక్కువ అంటావు. అసలు నీ సంగతి ఏంటో చెప్తామంటే నీవు యాడ పుట్టినావు ఎక్కడ పుట్టినావు నిన్ను ఎవరు కలిశారు చెప్పినట్లయితే నీ జన్మస్థాన రహస్యం కనుక నాకు చెప్పినట్లయితే నేను గంప ఎత్తుతాను. అక్కమ్మ జన్మ రహస్యం కానీ గోపాలకృష్ణుడు తింటే ఆ గంప ఎత్తుతాను అన్నాడు గోపాలకృష్ణుడు. సరే నాయన నువ్వు సావధానముగా వింటానంటే నా పుట్టుక చెబుతా నువ్వు ఓపికగా వింటావా? వింటానమ్మా. సరే యుగాలు 18 యుగాల తర్వాత 7 పాల సముద్రముల మీద ఒక కూడు గావించినారు. సగము స్త్రీగాను
భావించి భావించి ఒక పక్షావతారం ఎత్తా ఆ, ఆయన గోపాలకృష్ణ ఆ, సావధానంగా ఇనుము నా పుట్టుక చెబుతున్నా ఆ, ఒక పక్షావతారంలో ఆ. 3 గుడ్డులు పెట్టిన ఆ, 3 గుడ్లు పెట్టా ఆ, ఆ, అందులో ఆ, 1,94,000 సంవత్సరాలు ఒక గుడ్డు పలికి ఉన్నా. ఆ, ఒక గుడ్డు పొదిగి ఉన్నా ఆ గుడ్డు ఆ. మురికి ముద్దయిపోయింది మురిగిపోయి పక్కన పారేసాం ఆ, ఆ, 1,34,000 సంవత్సరాలు రెండే గుడ్డు పలికి ఉన్నా. రెండో